జై తెలంగాణ. ఈరోజు అమరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్తూప ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ అమరవీరుల స్తూపానికి స్తూప ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, అదేవిధంగా ఉద్యమానికి ఊపిరి పోస్తూ నేను జైలు పాలైనా పర్వాలేదన్నటువంటి సుధాకర్ అన్న గారు, అదేవిధంగా వేరే అమరవీరుల స్తూపానికి నేను ఎంతన్నా ఖర్చు కానీ నేను ఇస్తానని చెప్పేటువంటి రాజేంద్ర రెడ్డి అన్న గారు, అదేవిధంగా నేను ముందుండి నడిపిస్తాన రామరెడ్డి గారు, వీటన్నింటినీ నేను ముందుండి చేస్తానని చెప్పి సాయిరన్న గారికి, మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అమరవీరుల స్తూపం కొరకు పాటుపడ్డ ప్రతి ఒక్కరికి, మరి డిండి చింతపల్లి ప్రతి మహిళలకు, అన్నలకు, అక్కలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణ అంటే కష్టాలు కన్నీళ్లు. మనం ఎంత చెప్పుకున్నా మన బాధలు తీరవు. మరి గతంలో ఆంధ్ర పాలకులుండే, మరి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైతే మన కాడికి వచ్చిందో మన ఆస్తులను, మన నీళ్లను, నిధులను, ఉద్యోగాలను అన్ని దోచుకొని మన పరాయి వాళ్ళలాగా చూసి సెకండ్ శ్రేణి పౌరులాగా చూస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ గారు వచ్చి మా తెలంగాణ మాకు కావాలి అంటే, అరే కేసీఆర్ మన బతుకుల కొరకు కొట్లాడుతున్నాడు కదా అని చెప్పి మనందరం అమ్మలు, అక్కలు, ఉన్నోళ్ళ మాట తయారైనాం. పెద్ద పోరాటం చేసినాం. తెలంగాణ వస్తే చాలు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా తెలంగాణ బిడ్డలు బతికితే చాలు, నా తెలంగాణలో ఉద్యోగాలు వస్తే చాలు, నా తెలంగాణకు నీళ్లు వస్తే చాలు అని చెప్పి మా శ్రీకాంత్ అన్న చచ్చిపోయిండు, మా యాదగిరి అన్న చచ్చిపోయిండు. అదేవిధంగా చాలా మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది అమరులైనరు. వీళ్ళందరూ కూడా మలిదశ ఉద్యమంలో, మరి తొలి దశ ఉద్యమంలో మొత్తం విద్యార్థులు ఈ ఆంధ్ర వాళ్ళే వద్దు, మాకు మా ఉద్యోగాలు మాకు కావాలని ఆ రోజు 369 మంది విద్యార్థులు పోరాటం చేసి అమరులైనరు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి నిరంకుశత్వానికి వాళ్ళందరూ కూడా అమరులైపోయినరు. మరి వాళ్ళందరికీ గుర్తుగా మనం ఈ రోజు ఆ స్తూపాన్ని పెట్టుకున్నాం. ఎందుకొరకంటే వాళ్ళ త్యాగాల వల్లనే ఈ రోజు తెలంగాణ వచ్చింది, వాళ్ళ చావుల వల్లనే ఈ రోజు మనకు తెలంగాణ వచ్చింది. ఆ త్యాగ ఫలితంగానే ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. మరి ఇంత పెద్ద త్యాగాలు చేసిన మనం మన త్యాగాలను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ డిండి చింతపల్లిలో మరి అందరికన్నా ముందు నియోజకవర్గంలా గుర్తు రావడం, వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. మంచి ఆలోచన చేసిండ్రు. ఒక త్యాగాలను గుర్తు చేసుకుంటే అమరవీరుల స్తూపాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం. కానీ ఈ తెలంగాణ కొరకు మనందరం ఏం చేసినాం? తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని 1200 మంది ఆశపడి మరి ఉద్యోగాలు అమరులైపోయినరు. మరి ఒక్కొక్కరు కాల్చుకొని చచ్చిండు. మరి పోలీసుకి ఇష్టం అయితే తుపాకీతో కాల్చుకొని చచ్చిండు, ఒక ఆయన టవర్ ఎక్కి చచ్చిండు, ఒక అన్న అయితే ఏకంగా తెలంగాణ వస్తే నేను సస్తానని చెప్పి, మనం గిట్ట ఎల్లమ్మకు వస్తే కోడి పుంజుని ఇస్తాం, వెంకటేశ్వర స్వామికి కోడెని ఇస్తాం, అదేవిధంగా తెలంగాణ వస్తే నేను సస్తానని చెప్పి తెలంగాణకు తన ప్రాణాన్ని బలిచ్చుకున్నటువంటి సందర్భాలు, ఆ సందర్భాలను చూస్తే ఒళ్ళు పులకరించేటువంటి పోరాటం. అంత పెద్ద పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. నేను కూడా 2002 నుంచి 2014 వరకు అల్పెరుగని పోరాటం చేసిన, ఆ పోరాటంలో నా వెనుక మా సాయిలన్న కూడా ఉన్నాడు. ఆ రోజు కూడా ఈడ ఒంగూరు మండలకి ఆయన ఇన్ఛార్జిగా పెట్టినాము, అచ్చంపేటలో నేను ఇన్ఛార్జిగా ఉంటే. ఇంత పెద్ద పోరాటం అందరం కూడా ఈ రోజు పోరాటం చేసుకున్నాం. ఎందుకు చేసినాము? తెలంగాణ కావాలని. ఆంధ్ర పాలకులు మనకు నీళ్లు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, కాబట్టి ఇది కావాలనుకున్నాం. కానీ ఈ రోజు తెలంగాణ వచ్చింది మనకు. నీళ్ళు వచ్చినవా? రాలే. నిధులు వస్తున్నాయా? లేదు. ఉద్యోగాలు వచ్చినవా? లేదు. మాకు ఆ రోజు కేసీఆర్ చెప్పింది ఏంది? 560 టీఎంసీల నీరు వస్తుంది మనకు తెలంగాణకు అని చెప్పిండు. కేవలం ఆంధ్ర రాయలసీమ కలిస్తే 250 టీఎంసీలు మాత్రమే వాళ్ళకు ఉందన్నారు. కానీ ఈ రోజు కేసీఆర్ ఏం చేసిండు? మన పాలమూరు నీళ్ళన్నీ తీసుకుపోయి రాళ్ల సీమను రతనాల సీమ చేసిండు. మనకు 269 టీఎంసీలు మాత్రమే చాలు, మిగతావన్నీ రాయలసీమ తీసుకుపోండి అని చెప్పి పాలమూరును వేడారుగా చేసి ఆ నీళ్ళని ఎక్కడ పంపించిండు. మరి పాలమూరుకు మరి నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఆయన కూడా నిజంగా ప్రాంతీయతత్వం ఉన్నదేమో. మరి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణని మరి అక్కడ వస్తాయి, ఇక్కడున్న నిధులన్నీ తీసుకుపోయి ఉత్తర తెలంగాణ కాళేశ్వరం కట్టి 1,50,00,000 కోట్ల
1,50,000 కోట్ల రూపాయలను ఒక కాళేశ్వరానికి పెట్టిండు. ఆ కాళేశ్వరం ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకొరకంటే కాళేశ్వరం అనేది ఒక్కటానే కాదు, 10 లిఫ్టులు పోయాలి. అంటే ఒక ఎకరా బారాల నీరు అంటే 40,000 కరెంటు, 40,000 రూపాయల కరెంటు కాల్తుంది. కానీ మనకు వ్యవసాయం చేస్తే ఎకరాకి 20,000 వస్తున్నాయంటే మన గాలి కరెంటు 40,000 ఉంటుంది. కాబట్టి కాళేశ్వరం కూడా నిర్వీర్యం అయిపోయింది. మరి కేసీఆర్ అట్లా చేసిపోయిండు. పోనీ ఉద్యమకారుల కన్నా ఏమన్నా చేసిండా? మేం జై తెలంగాణ అన్నాడు, కొంతమంది నై తెలంగాణ అనేది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ ద్రోహులంతా టిఆర్ఎస్ లో పోయినరు, తెలంగాణ ఉద్యమకారులంతా బయటికి వెళ్ళిపోయినరు. ఆ ఉద్యమకారులందరికీ దిక్కులేదు. మేము ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారు ఏమన్నాడంటే తొలినాళ్ళు వచ్చినప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండు, నేను వాళ్ళని గుర్తిస్తా, 250 గజాల స్థలం ఇస్తా, ఇల్లు కట్టిస్తా అని అన్నాడు. మేము ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఒక్కటే కోరుతున్నాం, అయ్యా మేము ఏ పైసలు కాచపడి లేం, మేము ప్రాణాలను పనంగా పెట్టి సావాలనుకుని తెలంగాణ పోరాటం చేసినాం. నేను బతికితే 20 ఏళ్ళు బతుకుతా, ఈ తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోతే నా పేరు స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసిన నా మైండ్లో అవసరం వస్తే చావాలనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఉత్త పుణ్యానికే నేను చద్దామనుకున్నదని. అంటే మేము కోరుకున్న తెలంగాణ ఇదేనా? అధికార మార్పు జరిగిందే కానీ ప్రజల బతుకేం మారింది? ఎక్కడేం మారలేదు కదా. అందుకొరకే మా బతుకులు మారాలి. అయితే అయితే మేము ఒక్కటే చెప్తున్నాం, గత గవర్నమెంట్ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి వీళ్ళే తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పిర్రు. ఎన్నడూ ఉద్యమంలో జెండా పట్టనుండి ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు కూడా మేమేంటూ అంటున్నావా, ఓ జ్యుడిషియల్ వేయండి, మా ఉద్యమకారులను గుర్తించడానికి ఓ న్యాయ నిపుణుల కమిటీ వేయండి. ఇప్పుడు వేస్తే ఎవరు ఆ రోజు పోరాటం చేసిండ్రు, ఎవరు టెంట్ కింద కూర్చున్నారు, ఎవరు నిరాహార దీక్షలు చేసిండ్రు, ఎవరు అరెస్ట్ అయినరు, ఇదంతా వస్తే అసలైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. మేము అది కూడా అంటలేం, మీరు ఇచ్చినా పర్వాలేదు, ఆ ఇల్లు ఇయ్యకున్నా పర్వాలేదు. కానీ ఒక్కటి ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమం పోరాటం చేసి అలసిపోయినాం కాబట్టి మాకు తెలంగాణ ఉద్యమకారులని సర్టిఫికెట్ ఏంటి సార్, ఈయన తెలంగాణ ఉద్యమకారుడని సర్టిఫికెట్ తోటి సంతోషపడతాం. కానీ తెలంగాణ ద్రోహులంతా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులం అంటే మేము బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకొరకంటే అలాంటి అలా ఈ రోజు చనిపోయిన మా అందరి ఆత్మలు ఆడ ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. కాబట్టి అసలైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని నేను ఎక్కినప్పుడే మా పెద్దలు కాస్త తక్కువ మాట్లాడని అన్నారు. నా కడుపులో చాలా బాధ ఉంది కాబట్టి వాటన్నిటిని మాట్లాడలేను. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు మరి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ చేయకపోతే మన పోరాటానికి తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలి. మన హక్కుల కొరకు మనం ఎప్పుడైనా పోరాడాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.